ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్. మీ అందరి ఫేవరెట్ గేమ్ షో ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబంకి స్వాగతం. ఈ భలే కుటుంబంలో ఈ రోజు 2 కుటుంబాలు పార్టిసిపేట్ చేస్తాయి. మరి ఫస్ట్ వస్తున్న కుటుంబం ఎవరంటే రావు గారి కుటుంబం. లెట్స్ వెల్కమ్ రావు గారు. మీరు మీ కుటుంబం ఒక రైలు లాగా అలా నిలబడిపోవాలి. ఆహా, ఎంత క్రమశిక్షణ! ఆయన అడుగుజాడల్లో నడవకుండా ఆయన ఇంటిని చూస్తే మీరు అటు వచ్చారు. అది అలా ఉండాలి. మీకంటూ ఒక దారి, మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళకూడదు మనం. అది అలా ఆయన నన్ను పలకరించారని మీరు నన్ను పలకరించడం అవసరం లేదు. మీరు వెళ్ళిపోయి అక్కడ నిలబడిపోయి రెడీ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ వస్తున్న కుటుంబం రామకృష్ణ గారి కుటుంబం. రామకృష్ణ గారు ప్లీజ్. నమస్తే అండి. వాళ్ళ అన్న మాటలు మీకు వినపడ్డట్టున్నాయి. కరెక్ట్ గా మీరు ఇటు వచ్చారు. ఆయన చుట్టూనే తిరుగుతున్నారు. ఇక్కడ కూడా బాగుంది. మీరు సెట్ అయిపోయారు. 2 కుటుంబాలు ఇక్కడ రెడీగా ఉన్నాయండి. భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి. మరి ఈ ఫ్యామిలీ గేమ్ షోలో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కి మనం వెళ్ళడానికి ముందు వీళ్ళ వివరాలు కనుక్కుందాం. ఇక్కడికి వచ్చిన కుటుంబాలు అంటే రావు గారి కుటుంబం అని అర్థమైపోయింది, రామకృష్ణ గారి కుటుంబం అని అర్థమైపోయింది. బట్ రామకృష్ణ గారు ఒక్కరే తెలిసారు, మిగతా వాళ్ళ పేర్లు తెలియదు. అసలు రామకృష్ణ గారు ఏం చేస్తారో తెలియదు, రావు గారు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అవన్నీ కనుక్కుందాం. ఫస్ట్ రావు గారు చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. హైదరాబాద్ నుంచే దగ్గరే బిజినెస్ చేస్తుంటాను. ఏం బిజినెస్? ప్రింటింగ్ సంబంధించి. మీరు బిజినెస్ చేస్తున్నారు? అవును సార్. వెరీ గుడ్. మీరు? నా పేరు శారదాదేవి అండి. ఓకే, వెరీ గుడ్ అండి. ఇండివిజువల్ గా చెప్పుకున్నారు. నేను మిసెస్ రావు గారు అండి అంటారేమో అనుకున్నాను. శారదాదేవి గారు మీరేం చేస్తున్నారు? ఇంట్లోనే ఉంటారా, మీరు బిజినెస్ లో పార్టిసిపేట్ చేస్తుంటారా? నేను కంప్యూటర్ డిజైనర్ నండి. కంప్యూటర్ డిజైనర్ అంటే? డిజైనింగ్ చేస్తాను నేను. మాది ప్రింటింగ్ యూనిట్ కదా, నేనే డిజైనింగ్ చేస్తాను. ఓహో, వెరీ గుడ్. మల్కాజిగిరి నుంచి వచ్చాను. మీరు కుటుంబంలో అంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ పార్టిసిపేట్ చేయాలి, నా భాగం నా వంతు నేను కృషి చేయాలని చెప్పి మీరు సహాయపడుతున్నారన్నమాట మీ వారికి. అవునండి. ఓకే, మీరు మీ ఆయనకి సహాయపడుతున్నారా, మీ ఆయనే మీకు అప్పుడప్పుడు సహాయపడుతున్నారు? ఇద్దరం అండి. ఇద్దరు కలిసి చేస్తారు, నా హెల్ప్ చేస్తారు, నేను ఆయనకు చేస్తాను. ఓకే, అన్నిట్లలో 50-50. ఓకే, నీ పేరు చెప్పమ్మా. నా పేరు తేజు. తేజు, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ రాశాను, మెడిసిన్ లో సీట్ వచ్చింది. సీట్ వచ్చిందా? కంగ్రాచులేషన్స్. ఏమవుదాం అనుకుంటున్నావు మెడిసిన్ లో? అయితే ఇంజనీరా? డాక్టరే కదా, కన్ఫర్మ్. ఓకే, దానికి నా పేరు తరుణ్. నేను భాష్యం పబ్లిక్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి కలెక్టింగ్ డిఫరెంట్ కంట్రీ కరెన్సీస్. ఏంటి హాబీస్? కలెక్టింగ్ డిఫరెంట్ కంట్రీ కరెన్సీస్. ఏం చేస్తావు అవన్నీ కలెక్ట్ చేసి? ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తావా, లేకపోతే అన్ని పేస్ట్ చేసి ఎవరికైనా చూపిస్తావా? వాటి గురించి తెలుసుకుంటావా? ఇంట్రెస్ట్ అవి కలెక్ట్ చేయడం అనేది ఒక ఇంట్రెస్ట్ నీకు. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇప్పుడు పోటీగా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయబోయే ఇంకో కుటుంబం వివరాలు మనం కనుక్కుందాం. రామకృష్ణ గారు నమస్తే. మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి. నేను చెప్పారు ఇందాకే. నేనే రామకృష్ణ గారు మీ పేరు ఏంటే నా పేరు రామకృష్ణ అంటారండి మీరు? నేను ఏదో అడిగాను అనుకోండి, మీరు చెప్పేస్తారు అలాగా. చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. ఏంటి ఇప్పుడు పరిస్థితి రియల్ ఎస్టేట్ది? కొంచెం డౌన్ ఉందండి. అందుకే మీకు ఇక్కడ అప్పు లేపాం. ఇక్కడ అగో మీకు ఆ డౌన్ కవర్ చేయడానికి ఈ షోకి పిలిచాం మిమ్మల్ని. థ్యాంక్ యూ. నా పేరు నాగమణి. నాగమణి గారు హౌస్ వైఫ్. హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. మిగతా చెప్పకూడదు కదండి, అవి ఇంట్లో మాత్రమే చేయాలి. ఆయన ఒప్పుకోరు ఇక్కడ చెప్తే. అలాంటివి ఏమైనా ఉన్నాయండి? కొట్టడాలు తిట్టడాలు అలాంటివి ఏం లేదు. మీరు అప్పుడప్పుడు కొట్టడం అట్టేం చేయరు కదా? ఏం చేయండి, చేయకూడదండి, తప్పండి. ఎందుకంటే మీరు చేస్తారని తెలిసి మా ఆవిడ మొదలెట్టిందని నాకు కష్టం. నీ పేరు? నా పేరు అమృత. అమృత బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ ఫైనల్ ఇయర్, విష్ణు కాలేజ్ భీమవరంలో. ఓకే, ఒక డాక్టర్, ఎదురుగా ఇంజనీర్. గుడ్. హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే. నా పేరు దినేష్. దినేష్, ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది. ఓకే, 9th క్లాస్ వర్సెస్ ఇంటర్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్లో బౌలింగా బ్యాటింగా? బ్యాటింగ్. ఓన్లీ ఫీల్డింగ్ కాదుగా? బ్యాటింగ్. బ్యాటింగ్ బ్యాటింగ్ అంటే ఓపెనింగా మధ్య
మిడా. ఓకే, ఆల్ ద బెస్ట్. మీకు 2 టీములు రెడీగా ఉన్నాయండి. రావు గారి కుటుంబం, రామకృష్ణ గారి కుటుంబం భలే కుటుంబం గేమ్ షోలో ఇప్పుడు పార్టిసిపేట్ చేసి 25,000 రూపాయలు ఎవరు సొంతం చేసుకుంటారో చూద్దాం. గెలిచిన వాళ్ళకి 25,000 రూపాయల వర్త్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వస్తువులు వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఓడిపోయిన వారు కూడా 10,000 రూపీస్ వర్త్ హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు సొంతం చేసుకుంటారు. మరి ఎవరు 10,000 వర్త్ విలువైనటువంటి వస్తువులు సొంతం చేసుకుంటారు, ఎవరు 25,000 రూపాయల విలువైనటువంటి వస్తువులు సొంతం చేసుకుంటారు. అలాగే ఇవి కాకుండా 5,000 రూపాయల క్యాష్ ఇక్కడ ఒక టీం గెలుచుకుంటుంది జాక్పాట్ రౌండ్ లో. మరి ఎవరు ఏం గెలుచుకుంటారో చూడడానికి ముందు మనం నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళడానికి ముందు వచ్చిన బ్రేక్. ఫ్యామిలీ గేమ్ షో ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబంకి స్వాగతం. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఫాదర్స్ రౌండ్. అంటే ఇట్టించి మీరు వస్తారు, ఇట్టించి మీరు వస్తారు. కుటుంబ పెద్ద మీరే, పెద్ద రైట్స్ అన్నమాట. మీ కుటుంబానికి మీరు వస్తారు, రండి. ఈ రౌండ్ లో నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆప్షన్స్ చెప్తాను. ఆ ఆప్షన్స్ లో ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేయాలి అనేది టాస్ వేస్తాను. టాస్ లో మీరు ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి, రెండో వాళ్ళు రెండో ఆన్సర్ చెప్పాలి. ఎందుకు ఈ ఛాన్స్ అంటే నేను చెప్పే ఆప్షన్స్ లో క్వశ్చన్ తర్వాత 4 రైటే, కానీ మనం ఒక సర్వే చేశారు లోకల్ టీవీ వాళ్ళు. ఆ సర్వే ప్రకారం ఎక్కువ పర్సెంట్ ఎవరు ఏ ఆన్సర్ చేశారో దానికి ఎక్కువ మార్క్స్ ఉంటాయి, తక్కువ పర్సెంట్ ఆన్సర్ చేసిన ఆన్సర్ కి తక్కువ మార్క్స్ ఉంటాయి, దాని కింద మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఏమండి, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి ఫస్ట్ ఎవరు ఆన్సర్ చెప్పాలనే దానికి మనం టాస్ వేద్దాం, ఓకేనా? మరి మీరు ఇద్దరులో ఇప్పుడు ఎవరు చెప్తారు ఫస్ట్? మీకు ఛాన్స్ ఇమ్మని ఆయన చెప్పారు కాబట్టి నేను పైకి వేయగానే మీరు బొమ్మ బొర్స మీరు చెప్పండి, ఓకేనండి? చెప్పండి. బొమ్మ. ఏమండి మీరు ఇంత చీటింగ్ ఏంటండి? చిన్నప్పటి నుంచి చూస్తారా మీరు? లేదండి, కరెక్ట్ పడిందండి బొమ్మ. న్యాయాన్ని దర్బారి నమ్మేటువంటి వ్యక్తి. ఏనేంటండి మరి మీరేంటండి? ఆ న్యాయం ధర్మం మీ దగ్గరే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని నమ్మాలి ఆయన. కరెక్ట్ చెప్పానా? ఓకే, ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ మీకు వచ్చిందండి. క్వశ్చన్ వినండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరి ఫోటోగ్రాఫ్ ని మగవాళ్ళు ఎక్కువగా వ్యాలెట్ లో పెట్టుకుంటారు? వ్యాలెట్ అంటే పర్సన్. ఎవరి ఫోటోగ్రాఫ్ ని అబ్బాయిలు మగవాళ్ళు ఎక్కువగా వ్యాలెట్ లో పెట్టుకుంటారు? ఆప్షన్స్ నేను ఆన్సర్ చెప్పమన్నప్పుడే చెప్పండి, ఇప్పుడు చెప్పకండి. ఏ వచ్చేసి దేవుడు, బి వచ్చేసి పిల్లలు, సి వచ్చేసి భార్య, డి ఇష్టమైన స్టార్. ఈ 4 ఫోటోల్లో ఏ ఫోటోని మగవాళ్ళు ఎక్కువగా పర్సులో పెట్టుకుంటారు? మీరు ఫస్ట్ ఒక ఆప్షన్ చెప్పండి. భార్య ఫోటోని పెట్టుకుంటారంటారు. ఓకే, మీ ఆప్షన్ అయిపోయింది, మీరు చెప్పండి. సేమ్ చెప్పకూడదు, అందుకే కదా టాస్ వేసింది. ఓకే, ఎవరి ఫోటోగ్రాఫీని మగవాళ్ళు ఎక్కువగా పర్సులో పెట్టుకుంటారా, మీ వాలెట్లో పెట్టుకుంటారా అనే దానికి మీరు వచ్చేసి భార్య అని చెప్పారు. మీ ఆవిడ ఇక్కడ ఉంది కాబట్టి భయపడి టక్కన. మీరు వచ్చేసి దేవుడు ఎక్కడ ఏమంటాడు అని భయంతో మీరు దేవుడు అని చెప్పేశారు. పిల్లల్ని ఇష్టమైన స్టార్ ని వదిలేశారు. ఓకే, అయితే మీరు ఇష్టమైన స్టార్ కింద ఎన్ని మార్క్స్ పోగొట్టుకున్నారు చూద్దాం. డి ఓపెన్ చేద్దాం ఫస్ట్. 25 పాయింట్స్ మాత్రమే మీరు లాస్ అయ్యారు దాని కింద. ఓకే, ఆ లెక్కన పిల్లల్ని తీసుకుని ఇక్కడ దాకా వచ్చారు కానీ ఆన్సర్లో మాత్రం పిల్లల్ని వదిలేశారు మీరు. మీ పర్సుల్లో మీ పిల్లల ఫోటోలు ఎందుకు పెట్టుకోకూడదు? నేను ఒక పిల్లాడిగా అడుగుతున్నాను. పెట్టుకోవచ్చు. మరి ఎందుకు మీరు దేవుడి ఫోటో పెట్టుకుంటారు? మీరు ఇచ్చిన ఆప్షన్స్ 4 ఉన్నాయి కాబట్టి ఏదో సెర్చ్ చేయాలి కాబట్టి. దేవుడు తర్వాత పిల్లలు అంటారా? ఓకే, పిల్లలేమో తల్లిదండ్రులే దైవం అనుకుంటారు. చూసారా, మా ఊళ్ళోనేమో పిల్లలు దేవుడితో సమానం అని చెప్పారు. ఎందుకు చెప్పారో తెలియదు. సరే, పిల్లల కింద మీరు ఏమి వేసారో చూద్దాం. 100 పాయింట్స్ మిస్ అయిపోయారు మీరు, తెలుసా? పిల్లల కింద ఇద్దరు చెప్పలేదు, వాళ్ళ కోపం వచ్చేసింది పిల్లలకి. 100 పాయింట్స్ మిస్ అయ్యారు. సరే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకొని చెప్పారు కాబట్టి మీకు లాస్ట్ చూపిస్తాను మీరు ఎంత ఎన్ని పాయింట్స్ వచ్చాయో. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. మీరు చెప్పింది దేవుడు, ఏ దేవుడి కింద ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. 75 పాయింట్స్ గెయిన్ చేశారు.
మరి ఇప్పుడు రావు గారి కుటుంబం ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దాం, ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. 50 పాయింట్స్. వావ్. మొదటగా చెప్పాను ఎక్కువగా గెయిన్ చేయలేకపోయినా మీరేం బాధపడకండి, ఇంకో ఛాన్స్ ఉంది మీకు. ఫాదర్స్ రౌండ్ లో ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. 2 క్వశ్చన్లు ఉన్నాయి కదా మనకి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ లో ఆన్సర్ ఫస్ట్ చేసే ఛాన్స్ మాత్రం ఇప్పుడు రామకృష్ణ గారికి వచ్చేసింది, ఎందుకంటే ఆయన ఎక్కువ పాయింట్స్ వచ్చాయి కాబట్టి. ఓకే, మీరు ఫస్ట్ ఆన్సర్ చేయాలండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అబ్బాయిలు తమ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? అబ్బాయిలు తమ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎలా తెలియజేస్తారు? ఆప్షన్స్: ఏ, గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం ద్వారా, బి, పూల ద్వారా, సి, చాక్లెట్స్ ద్వారా, డి, లవ్ లెటర్ ద్వారా. అబ్బాయిలు తమ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎలా తెలియజేస్తారు అబ్బాయిలు? గర్ల్స్కేనా? గర్ల్స్కే కదండి, జనరల్గా ఆంటీస్కి చెప్పరు కదండి. గర్ల్స్కి అబ్బాయిలు తమ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? గ్రీటింగ్ కార్డ్స్ ద్వారానా, పూలతోనా, చాక్లెట్స్ తోనా, లవ్ లెటర్ తోనా? ఫస్ట్ ఆప్షన్ మీరు చెప్పాలి. పూలతోటి. పూలతోటి. మీరు అలాగే చేశారా? చెప్పండి, నిజం చెప్పండి. లవ్ మ్యారేజ్ కాదు మరి. లవ్ మ్యారేజ్ కాదు కాబట్టి మ్యారేజ్ లో పూల ద్వారా చెప్పారు కదండి, మొత్తం పూలే ఉంటాయి కదా మ్యారేజ్ లో కదా. ఓకే, మీ ఆప్షన్ ఏంటి? గ్రీటింగ్స్ ద్వారా. గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా అనేది మీ ఆప్షన్, పూల ద్వారా అనేది మీ ఆప్షన్. ఇంకా మిగిలిపోయినాయి చాక్లెట్స్ ద్వారా, లవ్ లెటర్స్ ద్వారా. లవ్ లెటర్ వదిలేసారు ఏంటి? లెటర్ రాయడానికి బద్ధకమా మీకు? ఫస్ట్ డైరెక్ట్ గా నేర్పిస్తూ కొడతారు. ఎందుకు రాయడం అంటారా అంత కష్టం? కాస్ట్లీ ప్రేమండి మీది. మీరు గ్రీటింగ్ కార్డు కొంటారు, ఇలా పూలు కొంటారు, ఒక పేపర్ పెన్ తీసుకొని రాయరు. సరే, మీరైతే ఆ లవ్ లెటర్ ద్వారా అనే దాని కింద ఎంత మిస్ అయ్యారు, ఎన్ని పాయింట్స్ మిస్ అయ్యారో చూద్దాం. డి, ఓపెన్. నేను లవ్ లెటర్ ఇచ్చా ఫస్ట్, నాకు తెలుసు లవ్ లెటర్ అని. మీరు మిస్ అయిపోయారు. స్పెల్లింగ్స్ రాపోయినా లవ్ లెటర్ రాశాను తెలుసా నేను ఇంగ్లీష్ లో. అందుకే అమ్మాయి కన్ఫ్యూజ్ అయ్యి లవ్ చేసిస్తున్నాను మా ఆవిడ. సరే, ఇంకో ఆప్షన్ మీరు మిస్ అయింది ఏంటంటే చాక్లెట్స్. స్వీట్ చాక్లెట్స్. 25 పాయింట్స్ తక్కువే మిస్ అయ్యారు. షుగర్ వస్తుందని భయపడి చాక్లెట్స్ వదిలేసి ఉంటారు. ఇప్పుడు మొదటగా మీరు చెప్పారు కాబట్టి ఆన్సర్, ఛాన్స్ సార్కి ఇద్దాం. గ్రీటింగ్ కార్డ్స్ అని సార్ చెప్పారు. రావు గారు, గ్రీటింగ్ కార్డ్స్ కింద ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. 75 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు పూలతో అని చెప్పారు, పూలు. 50 పాయింట్స్. ఇద్దరు, 2 కుటుంబాలు ఇప్పుడు ప్రస్తుతానికి సమానమైన పాయింట్స్కి వచ్చేసారు. మొత్తం మీద అక్కడికి వెళ్ళాక మీకు తిట్లు అలాంటివి తగ్గించుకున్నారు, సమానం చేసుకుని. మీకు ఏదో పొగుడుదామని వాళ్ళు రెడీగా పొగడతలు రెడీ చేసుకునే లోపే మీరు అలా జారిపోయి ఓకే బతికించారు అన్న స్టేజ్ తీసుకొచ్చారు. రామకృష్ణ గారు, మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీరు మళ్ళీ నాకు కాయిన్ కష్టం పెట్టేశారు, ఎందుకంటే ఎవరు ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సమానంగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళ కాయిన్ వేస్తాను నేను, మీరు బయలుదేరు. థ్యాంక్స్. పూలంట, గ్రీటింగ్ కార్డులు అంట, లవ్ లెటర్ రాయరంట. ఏంటో ఇప్పుడు ఫోన్లో వచ్చాయి, అసలు అది పెట్టలేదు ఆప్షన్. ఇంకనే డైరెక్ట్ ఫోన్లో ఎస్ఎంఎస్ఏ, ఎవడి పేరు మీద ఇస్తాం, ఓకే అంటే అది నా పేరే అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ మదర్స్ రౌండ్. మదర్స్ వచ్చి ఏం చేస్తారో చూడడానికి ముందు చిన్న బ్రేక్ తీసుకుంటాం. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడో. ఫ్యామిలీ గేమ్ షో ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబంకి స్వాగతం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్ అండి. ఈ రౌండ్ ఫాదర్స్ వచ్చారు కదా, నెక్స్ట్ మదర్స్ రండి. మీ పేరు ఏమన్నారు? శారదాదేవి. మీ పేరు? నాగమణి. నాగమణి గారు, అంత ధైర్యంగా నేను పూలిచ్చి లవ్ చెప్పాను, నా లవ్ ఎక్స్ప్రెస్ చేశాను అన్నారు. శారద గారు, ఈయనేమో గ్రీటింగ్ కార్డులో ఖర్చు పెట్టాను అన్నారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు నాకు అప్పుడేం తెలియదండి, ఇంటర్మీడియట్ అవ్వగానే నా వెంబడి పడ్డారైనా. గ్రీటింగ్ కార్డు మీకు ఇవ్వలేదు కదా? ఇచ్చారు, గ్రీటింగ్ కార్డు ఇచ్చారా? పంపించారు కానీ చూడకుండా చింపేశారు. చూడకుండా చించేశారు. చించేశాను. అప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి? ఆయనకు తెలియదు, ఇప్పుడే తెలుసు. చించేసే సంగతి ఇప్పుడే చెప్పారా? ఇప్పుడు చిరిగిపోయి ఉంటుంది దానికి హృదయం. సరే, ఇప్పుడు మదర్స్ రౌండ్ అండి.
ఈ మదర్స్ రౌండ్ లో మీకు కూడా క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఎవరు ఆన్సర్ చెప్పాలి అన్న దానికి మళ్ళీ నేను టాస్ వేయక తప్పదు. ఈసారి మీరు చెప్పండి, టాస్ వేసిన తర్వాత బొమ్మ బొరుసా. ఓకే అండి? ఓకే. చెప్పండి. బొమ్మే. మీకే ఛాన్స్ వచ్చిందండి. రామకృష్ణ గారి కుటుంబానికి క్వశ్చన్ అడుగుతున్నాను. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్పండి, దాని తర్వాత తను చెప్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య లేడీస్ షార్ట్ హెయిర్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? అంటే ఇంత ముందులాగా వాళ్ళు జడ అలాంటివి లేకుండా టక్ 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 కట్ చేసి పడేస్తున్నారు. మటాష్, ఆ షార్ట్ హెయిర్ ని లేడీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య? ఆన్సర్స్ ఏంటంటే, జుట్టు ఊడిపోవడం కవర్ చేయడానికి, జుట్టు బాగా ఊడిపోవడం కవర్ చేయడానికి, ఊడిపోకుండా బాగా ఊడిపోతుంది కాబట్టి తక్కువ చేస్తే ఊడిపోతుందని చెప్పి అది కవర్ చేయడానికి. రెండోది, లాంగ్ హెయిర్ మేనేజ్ చేయడం కష్టం కాబట్టి, దాన్ని దువ్వడం, దానికి నూనె రాయడం, దాన్ని కట్టడం ఏమి కష్టం కాబట్టి, ఆ లాంగ్ హెయిర్ మేనేజ్ చేయడం కష్టం కాబట్టి. మూడోది, ఫ్యాషన్ కోసం, స్టైల్ కోసం. నాలుగోది, చుండ్రు లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ వల్ల. అంటే జుట్టు ఎక్కువగా ఉంటే చుండ్రు వచ్చేస్తుంది, గీక్కోవడానికి గోర్లు పెంచాలి, మళ్ళీ గోర్లు పెంచాలంటే ఇంట్లో మళ్ళీ నెయిల్ పెయింట్ అట్లాంటివి వేసుకో, ఇవన్నీ కష్టం కాబట్టి చుండ్రు లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ వల్ల. ఒకటి ఏంటంటే జుట్టు ఊడిపోవడం కవర్ చేయడానికి, రెండోది లాంగ్ హెయిర్ మేనేజ్ చేయడం కష్టం, నాలుగోది ఫ్యాషన్ కోసం, ఐదోది చుండ్రు లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ వల్ల. వీటిల్లో మీరు ఏ ఆప్షన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు? సి, ఫ్యాషన్ కోసం. సి, ఫ్యాషన్ కోసం. మీరు వెనక్కి తిరగండి. మీరు కట్ చేశారు జుట్టు, ఫ్యాషనేనా? ఒరిజినల్ అంతే అండి. ఒరిజినలే అంత, మీరు కట్ చేయలేదు, పెంచలేదు, మీకు ఫ్యాషనే వచ్చింది, డైరెక్ట్ రావడం ఫ్యాషన్ వచ్చింది. ఓకే, మీరు నెక్స్ట్ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు? అది మెయింటైన్ చేయలేక. లాంగ్ హెయిర్ మేనేజ్ చేయడం కష్టం కాబట్టి, అంతేనా? చేయడం కష్టంగా. లాంగ్ హెయిర్ మేనేజ్ చేయడం బి, మీరు సెలెక్ట్ చేసుకుంది బి. మీరు సి, ఏ, డి వదిలేశారు. ఏ ఏంటంటే జుట్టు ఊడిపోవడం కవర్ చేయడానికి. జుట్టు ఊడిపోతుందేమోనని ఎవరు కట్ చేయరంటారా మీ ఉద్దేశంలో? చేయరండి. చుండ్రు లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని కట్ చేయరా ఎవరు? చుండ్రుంటే కట్ చేయాల్సిన పని ఏం లేదండి. చుండ్రుకు మామూలు యాంటీ డాండ్రఫ్ ఏదన్నా అది పెడితే ఆటోమేటిక్ కట్ అయిపోద్ది అంటారా? కట్ అవ్వదు, పోతుంది, చుండ్రు పోతుంది. ఓకే, అయితే చుండ్రు వల్ల కాదు కాబట్టి అని మీరు అంటారు కాబట్టి డి, చుండ్రు కింద మీరు ఎన్ని పాయింట్స్ మిస్ అయ్యారో చుండ్రు కింద చూద్దాం. 50 పాయింట్స్ మిస్ అయిపోయారు మీరు, తెలుసా? మీరు అంత ఈజీగా ఏం లేదండి, 50-50%గా ఉంది అది. చుండ్రు గురించి కూడా కొంతమంది కట్ చేస్తారంట, జుట్టు ఎక్కువ ఉంటే చుండ్రు వస్తుందని. నెక్స్ట్ మీరు వదిలేసింది ఏ, జుట్టు ఊడిపోవడం కవర్ చేయడానికి. ఏ కింద ఎన్ని పాయింట్స్ మిస్ అయ్యారు చూద్దాం. 25 పాయింట్స్. అది చాలా తక్కువ మంది చేస్తారంట, జుట్టు ఊడిపోతుందని కట్ చేయడం. జుట్టు ఊడిపోతుంది అనుకున్నాడు మళ్ళీ కట్ చేసుకుంటారు ఎవడన్నా? ఆల్రెడీ జుట్టు తగ్గుతుందిరా బాబు అని వాడు ఫీలింగ్ కదా, వాళ్ళ ఫీలింగ్ కదా. కరెక్టే అది. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటండి? ఫ్యాషన్ కోసం. ఫ్యాషన్ కోసం. మీద ఆపేస్తున్నాను. లాంగ్ హెయిర్ మేనేజ్ చేయడం కష్టం కాబట్టి కట్ చేస్తున్నారు ఈ మధ్య లేడీస్ అని మీరు చెప్పారు బి. దాని కింద ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. 75 పాయింట్స్. వావ్, వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సి, ఫ్యాషన్ కోసం. మరి ఫ్యాషన్ కోసం కింద ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. వావ్, వాట్ ఏ ఫ్యాషన్, యు నో. 100 పాయింట్స్ అండి ఫ్యాషన్ కి. కంగ్రాచులేషన్స్. మీకు ఎక్కువ పాయింట్స్ వచ్చాయి, మీకు కొంచెం ఒక 25 తగ్గినాయి. ఏం పర్లేదండి. ఇంకో క్వశ్చన్ ఉంది, రెండో క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు కూడా మళ్ళీ మీకే ఛాన్స్ వచ్చిందండి. మీకు ఎక్కువ పాయింట్స్ వచ్చాయి కాబట్టి మీరే ఫస్ట్ ఆప్షన్ చెప్పాలి. మీకు తక్కువ పాయింట్స్ వచ్చాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ మళ్ళీ మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అబ్బాయిల్లో, ఐ మీన్ మగవాళ్ళలో కానీ అబ్బాయిల్లో కానీ ఏ క్వాలిటీ అమ్మాయిలకి నచ్చదు? అమ్మాయిలకి కానీ ఆడవాళ్ళకి కానీ ఏ క్వాలిటీ నచ్చదు? ఏ క్వాలిటీ అమ్మాయిలకి నచ్చదు? అది క్వశ్చన్. ఏ, భయం, అబ్బాయిలు భయపడితే మీకు నచ్చదు. బి, అబద్ధాలు ఆడడం. సి, ఎక్కువ ఆర్గ్యూ చేయడం. డి, బద్ధకంగా ఉండడం. ఈ బద్ధకంగా ఉండడం డి అండి. ఎక్కువగా ఆర్గ్యూ చేయడం సి, బి అబద్ధాలు ఆడడం, ఏ భయం. మీరు చెప్పండి, ఏం చెప్తున్నారు ఫస్ట్? అబద్ధాలు చెప్పడం. అబద్ధాలు చెప్పడం ఆడవాళ్ళకి నచ్చదంటారు మీరు. ఓకే, మీరు చెప్పండి నెక్స్ట్. బద్ధకంగా ఉండడం. బద్ధకంగా ఉండడం నచ్చదు, అందుకే ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. చూడండి, స్ట్రైట్ నిలబడాలి సార్, నేను అన్న తర్వాత వెంబడే స్ట్రైట్ నిలబడాలి వెంబడే. ఓకే, బద్ధకంగా ఉండడం నచ్చదని మీరు అంటున్నారు. అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు ఆడడం మంచిది కదా, నచ్చదని చెప్పి మీరు చెప్తున్నారు. మీరు వదిలేసింది ఎక్కువగా ఆర్గ్యూ చేయడం. మీరు మాట్లాడుతూనే ఉంటారు చూడండి, అదొకటి. ఇంకోటి భయపడ్డం. మీరు నన్ను భయపెట్టలేదు అనుకోండి, నేనే మిమ్మల్ని భయపెడుతున్నాను డౌట్. భయపడ్డాం. సో భయపడ్డం కింద మీరు ఎంత మిస్ అయ్యారో చూద్దాం, ఎన్ని పాయింట్స్ మిస్ అయ్యారో. ఏ, భయం, 25 పాయింట్స్. ఓ, మగవాళ్ళు భయపడితే చాలా ఇష్టం అనమాట ఆడవాళ్ళకి లెక్కన. వాళ్ళు భయపడితే నచ్చదని ఏం లేదు, భయపెడదామని చూస్తుంటారు అనమాట ఆడవాళ్ళు. సర్వేలో తేలింది. భయపడరు కదా.
ఎందుకు భయపడరండి? భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళండి చూద్దాం. ఓకే, నెక్స్ట్ మీరు వదిలేసింది ఎక్కువగా ఆర్గ్యూ చేయడం, మాటకి మాట సమాధానం చెప్పడం, ఊరికే ఏదో ఒకటి ఆర్గ్యూ చేయడం. అది దాని కింద ఎన్ని పాయింట్స్ మిస్ అయ్యా చూద్దాం. సి, ఎక్కువగా ఆర్గ్యూ చేయడం. 100 పాయింట్స్. వాళ్ళకి నచ్చంది నిజంగా అదే. సర్వేలో అదే తేలింది. వాళ్ళు ఏం చెప్పినా వినకుండా ఆడవాళ్ళు అమ్మాయిలు చెప్తూ ఊరికి ఆర్గ్యూ చేస్తుంటారు. అది కాదు, సినిమా బాగాలేదంటే బాగుందంట అని చెప్పి, లేదండి మీరు చెప్పేది వినండి అంటే వినరాళ్ళు, ఆర్గ్యూ చేస్తుంటారు. అది నచ్చదు ఎక్కువ లేడీస్కి, ఎక్కువ శాతం. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళల్లో మీరు అబద్ధాలు ఆడడం అని చెప్పారు, మీరు వచ్చేసి బద్ధకంగా ఉండడం అని చెప్పారు. ఫస్ట్ మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. బద్ధకంగా ఉండడం నచ్చదు, 50 పాయింట్స్. కంగ్రాచులేషన్స్ అండి. బి, అబద్ధాలు ఆడడం. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. 75 పాయింట్స్. 100 పోతే పోయింది కానీ వాళ్ళకంటే ఎక్కువ వచ్చిందని ఆనందం ఉంది కదా. నాకు రియల్ గా కూడా అదే నచ్చింది. అబద్ధాలు ఆడడం నాకు ఇష్టం ఉండదు. ఆయనకి అది తప్ప ఇంకోటి రాదు. లేకపోతే రియల్ ఎస్టేట్ చేయడం చాలా కష్టం తెలుసా. ఏమంటే అబద్ధం ఆడకుండా రియల్ ఎస్టేట్ చేయగలమండి? ఇంపాసిబుల్. మీ దగ్గర ఆడడం ఇష్టం ఉండదు. సరే అయితే అందుకే మీకు అమ్మట్లేదు ఆయన రియల్ ఎస్టేట్ ఏమి, బయట వాళ్ళకి అమ్ముతున్నారు. మళ్ళీ మీరే గెలిచారు. ఎక్కువ పాయింట్స్ మీకే వచ్చాయి. మదర్స్ రౌండ్లో వీళ్ళు ఎక్కువ మార్క్స్ గ్యాదర్ చేశారండి. ఎక్కువ మార్క్స్ వీళ్ళు గెయిన్ చేశారు, మీరు తక్కువ మార్క్స్ గెయిన్ చేశారు. పర్వాలేదు, మీరు కూడా బాగా ట్రై చేశారు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండి. రామకృష్ణ గారి కుటుంబం 300 పాయింట్స్తో ఉన్నారు. రావు గారి కుటుంబం 250 పాయింట్స్తో ఉన్నారండి. ఇప్పుడు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబంలో చిన్న బ్రేక్. ఇవన్నీ గ్యాసెప్స్, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. రెండు రౌండ్లు అయిపోయినాయి. ఫాదర్స్ సమానంగా వెళ్ళిపోయారు, ఎక్కడ టెన్షన్ లేకుండా. మదర్స్ విషయంలో రామకృష్ణ గారి కుటుంబం కొంచెం ముందుకెళ్ళింది రావు గారి కుటుంబం కంటే. ఇప్పుడు పిల్లలు వచ్చేసి మరి వాళ్ళ తల్లిదండ్రులకు మేము సమానం అని నిరూపిస్తారో, లేదు మా తల్లిదండ్రుల తగ్గింది నేను తీసుకొస్తాను, వాళ్ళకి మించిన వాళ్ళం మేము పిల్లలం అని నిరూపించుకుంటారో, మీరు కూడా వాళ్ళకి తగ్గ పిల్లలను నిరూపించుకుంటారో, వీళ్ళు వాళ్ళని మించిన పిల్లలను నిరూపించుకుంటారో. లాస్ట్ రౌండ్ మీకు ఈ రౌండ్ తర్వాత ఎవరైతే ఎక్కువ పాయింట్స్లో ఉంటారో వాళ్ళకి 25,000 వర్త్ రూపీస్ విన్ అయిన వాళ్ళకి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్లోంచి 25,000 రూపీస్. మీరు ఏ వస్తువు అంటే ఆ వస్తువు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా చాలా వస్తువులు, వాటిల్లో మీకు కావాల్సిన వస్తువులు మీరు 25,000 వరకు గెలిచిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓడిపోయిన వాళ్ళు రన్నర్అప్గా ఉన్న వాళ్ళు 10,000 రూపీస్ వర్త్ కొనుక్కోవచ్చు అండి ఈ రౌండ్ వరకు. ఈ రౌండ్ తర్వాత డిసైడ్ అయిన తర్వాత దాని తర్వాత రౌండ్ వచ్చేసి ఇక్కడే మీరు 5,000 రూపీస్ తీసుకొని వెళ్తారు క్యాష్. ఓకే, ఇప్పుడు థర్డ్ రౌండ్కి వెళ్తున్నాం. పిల్లలు, చిల్డ్రన్స్ రౌండ్. మీరిద్దరు మాత్రమే డిస్కస్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఆన్సర్ ఒకళ్ళే చెప్పాలి. రెండు చెప్పారనుకోండి తీసేస్తాం, డమాల్ అంతే. కాకపోతే మీకు ఒక లక్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీకు వచ్చింది, ఎందుకంటే మీరు హైయెస్ట్లో ఉన్నారు కాబట్టి. మీకు సెకండ్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ వచ్చింది, బట్ ఫస్ట్ చెప్పినంత మాత్రం ఎక్కువ రావాలని లేదు ఆప్షన్. ఓకేనా? మీరు వాళ్ళతో మాట్లాడొద్దండి, మీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు కాబట్టి. మీరు ఇటు రండి నా దగ్గరికి, మీరిద్దరు ఇటు వచ్చేయండి, వాళ్ళిద్దరు అక్కడ వదిలేద్దాం. ఇప్పుడు చూడండి నేను ఎలా క్వశ్చన్ అడుగుతుంటాను, మీరు చూడండి ఎంత కష్టంగా అడుగుతుంటాను. చూడండి నా కష్టం మీకు తెలుస్తుంది మీ దగ్గర ఉంటే. పిల్లలు రెడీయా? క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ కదా? రావు గారి కుటుంబం రెడీ, రామకృష్ణ గారి కుటుంబం రెడీ. క్వశ్చన్ ఏంటంటే నేను ఆన్సర్ చెప్పమన్నప్పుడే చెప్పండి, ఇప్పుడు దాకా చెప్పొద్దు. పిల్లలకి స్కూల్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు? ఆప్షన్స్ చెప్తున్నాను. ఏ, టీచర్స్ అంటే భయం. బి, చదువు అంటే భయం. సి, హోంవర్క్ అంటే భయం. డి, ఎగ్జామ్స్ అంటే భయం. ఆల్ భయంస్, అందుకే పిల్లలకి ఇష్టం ఉండదు. ఇందులో మీరు ఇప్పుడు ఆప్షన్స్ చెప్పాలి. ఏ భయమో, టీచర్స్ అంటే భయమా, చదువు అంటే భయమా, హోంవర్క్ అంటే భయమా, ఎగ్జామ్స్ అంటే భయమా? ఫస్ట్ ఛాన్స్ మీకు వస్తుంది, చెప్పండి. హోంవర్క్ అంటే భయం. సి, హోంవర్క్ అంటే భయం. అస్సలు చేసేదాన్ని కదా నువ్వు హోంవర్క్? చేసేదాన్ని కానీ భయం. భయం ఉండబట్టే చేసేదానివా?
ఎగ్జామ్స్ టీచర్స్ కొడతారు కదా. అంటే టీచర్స్ అంటే భయం అని చెప్పాలి అప్పుడు. టీచర్స్ ఏం పర్వాలేదు సార్ నీకు హోంవర్క్ అంటే భయం. అంటే భయం. మీ ఇద్దరు నువ్వు కూడా అదే అగ్రీ చేస్తావా? మీ ఇద్దరు ఎవరు చేస్తారని హోంవర్క్? నేనే అండి. మీరేనా? మీకు భయపడి చేసి ఉంటుంది యాక్చువల్లీ. నెక్స్ట్ మీ ఆప్షన్ చెప్పండమ్మా. టీచర్స్ అంటే భయం. టీచర్స్ అంటే భయం. బాగుండరా మీ టీచర్స్? గుర్తుపెట్టుకుంటారు నేను టీచర్స్ అందరూ. ఎందుకు టీచర్స్ అంటే భయం? కొడతారనా? హోంవర్క్ తిడతారనా? నీ పరిస్థితి ఏంటి స్కూల్లో? నువ్వు ఎక్కువ మాట్లాడలే. ఇప్పుడు నువ్వే టీచర్, నీకే ఉన్న టీచర్లు ఆవిడకి లేరు. నీకు టీచర్స్ అంటే భయమా? భయం ఏం లేదు. మరి ఆప్షన్ చెప్పేసింది ఓకేనా? ఓకే. కాంప్రమైజా? కాంప్రమైజ్. అక్క కోసమా? అక్క కోసం. అక్క కోసం. మీ ఇద్దరు ఎవరు చేస్తారని హోంవర్క్? మీరే చేస్తారా? మన అసలు హోం పట్టించుకునే సీనే లేదంటారా? బయట బోర్డు పనులు మనకి, ఇంట్లో మళ్ళీ ఎక్కడెక్కడ. ఓకే, టీచర్స్ అంటే భయం రావు గారి కుటుంబం చెప్పారు. రామకృష్ణ గారి కుటుంబం హోంవర్క్ అంటే భయం చెప్పారు. వదిలేసింది ఏంటంటే చదువు అంటే భయం, ఎగ్జామ్స్ అంటే భయం. చదువు అంటే భయం కింద ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. 50 పాయింట్స్. అసలు చదువు అంటేనే భయం అంట పిల్లలకి, 50% పిల్లలకి. ఓకే, ఎగ్జామ్స్ అంటే భయం. నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, నాకెందుకో. చూద్దాం దీని కింద ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. 75 పాయింట్స్. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? మీలో ఎవరో ఒకళ్ళు 100, ఒకళ్ళు 25, మధ్యలో 2 వదిలేశారు. ఒకళ్ళు పైది, ఒకళ్ళు కిందది కోరుకున్నారు. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ మీకు ఎక్కువ పాయింట్లు ఉన్నారు కదా, వాళ్ళది రివీల్ చేద్దాం. ఫస్ట్ రావు గారి కుటుంబం చెప్పింది ఏంటంటే టీచర్స్ అంటే భయం. ఈ టీచర్స్ మీ మీద ఇప్పుడు కోపడ్డారా? వాళ్ళు మీకు సహకరించారా? చూద్దాం. కంగ్రాచులేషన్స్, 100 పాయింట్స్ వచ్చాయి. నువ్వు టీచర్స్కి అగెనిస్ట్గా చెప్పినా, మరి టీచర్స్ గురువులంటే వాళ్ళ విద్యార్థుల్ని, వాళ్ళని ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారని మళ్ళీ ప్రూవ్ అయిపోయింది. మీరు అలా మాట్లాడినా కోపంగా, సరే మీరే ముందు తెలుసుకుంటారని చెప్పి దీవించి 100 మార్క్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్స్ కోసమే భయపడేదాన్ని. నువ్వు టీచర్స్కి ఎక్కువ భయపడేదాన్ని. టీచర్స్ కాదని అంటే నీ మాట వింటే మీ అక్క ఏమయ్యేది? మొత్తం మీ కుటుంబం కొట్టుకుపోయేది నీ మాట వింటే. సరే, వెరీ గుడ్. ఇప్పుడు మిగిలింది ఒకటే ఆన్సర్, హోంవర్క్ అంటే భయం. దాని కింద ఎన్ని మార్క్స్ ఉన్నాయో చూద్దాం. 25 పాయింట్స్. వావ్, రామకృష్ణ గారి కుటుంబం 325, రావు గారి కుటుంబం 350. నెక్స్ట్ క్వశ్చన్. అనుకోకుండా ఊహించని విధంగా ఇందాక మీరు లీడ్ లో ఉన్నారు, వీళ్ళు లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు ఒక అక్క ఒక కుటుంబాన్ని ఆదుకొని పైకి తీసుకొచ్చింది. ఒక అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఒకే మాట మీద ఉండి కొంచెం బ్యాక్ వెళ్ళిపోయారు. ఏం పర్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఎపిసోడ్ ఎవరు విన్నారో తెలియడానికి టెన్షన్ క్వశ్చన్ అండి ఇది. ఈ టెన్షన్ క్వశ్చన్ లో క్వశ్చన్ చదువుతున్నాను, ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఈసారి మీకు కాదు, మీకు వచ్చింది ఫస్ట్ ఛాన్స్. ఓకే, రెడీ? కాలేజ్ బంక్ చేసి స్టూడెంట్స్ ఎక్కువగా ఎక్కడికి వెళ్తారు? కాలేజ్ బంక్ చేసి స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారు? కాలేజ్ మానేసి ఎగ్గొట్టేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు స్టూడెంట్స్? ఏ సినిమాలు, బి పార్కులు, సి రెస్టారెంట్లు, డి షాపింగ్ మాల్స్. ఈ 4 ఆప్షన్స్ లో సినిమాలు, పార్కులు, రెస్టారెంట్, షాపింగ్ మాల్స్, వీటిల్లో ఫస్ట్ ఛాన్స్ మీకు ఇస్తున్నాను. చెప్పండి. ఏ సినిమాలు. ఏ సినిమాలు? అవును. నువ్వు కూడా రీసెంట్ గా బంకు కొట్టి చూసిన సినిమా ఏంటి? లేనట్లేదు ఏమండి, మీరు చెవులు మూసుకోండి. బంకు కొట్టిన సినిమా ఏంటి చెప్పు. ఏం లేదు. అచ్చా, ఏం లేదని సినిమా ఎవరు యాక్ట్ చేశారబ్బా అందులో? ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్. ఇంగ్లీష్ ఏది లేదే అలాంటి సినిమా. నాకు చెప్పు తర్వాత. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ మీది. రెస్టారెంట్. ఫుడ్ ప్రియులు అనమాట కొంచెం. నువ్వేం చేస్తుంటావు జనరల్ గా కాలేజ్ ఎగ్గొట్టినప్పుడు? నేనైతే మూవీస్కి వెళ్తుంటాను. మూవీస్కి వెళ్తుంటావు, బట్ ఆప్షన్ వెళ్ళిపోయింది కాబట్టి దాని తర్వాత మీరు ఎక్కువ చేసేది ఏంటంటే అక్కడికి వెళ్ళి తినడమే, ఫ్రెండ్స్ అందరు కలిసి. సో రెస్టారెంట్స్కి వెళ్ళిపోయారు. ఓకే, మీరు వదిలేసినవి ఏంటంటే పార్కులు, షాపింగ్ మాల్స్. 2 వదిలేశారు, 2 కాస్ట్లీయే. పార్కుల కింద, బి పార్కుల కింద మీరు ఎన్ని పాయింట్స్ మిస్ అయ్యారో చూద్దాం. 25 పాయింట్స్. పార్క్స్ ఎక్కువ నచ్చట్లేదు, ఎందుకంటే ఈ మధ్య అక్కడ పోలీసు వాళ్ళు గొడవలు, ఎవడో ఒకటి కామెంట్ చేయడం చిరాకు వచ్చేస్తుంది, ఎవరు వెళ్ళట్లేదు కాలేజ్ ఎగ్గొట్టి. ఓకే, నెక్స్ట్ షాపింగ్ మాల్స్. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే, ఎక్కువ అమ్మాయిలు అబ్బాయిల చేత ఖర్చు పెట్టించేది ఇక్కడే. కాబట్టి డి షాపింగ్ మాల్స్ కింద ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. 50 పాయింట్స్. 50% అలా చేస్తారు. సో ఇప్పుడు సమానమయ్యే ఛాన్స్ ఎక్కడా కనపడట్లేదు. ఎవరికి వచ్చినా గెలిచే ఛాన్సే కనపడుతుంది. ఎవరో ఒకళ్ళకి తెలిస్తే ఇంకొకళ్ళు తెలిసినట్టే. కాబట్టి 2 ఒకేసారి ఓపెన్ చేస్తాను. సస్పెన్స్ లేదు, ఏం లేదు, థ్రిల్లర్ లేదు అసలు ఇక్కడ.
డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఏ సినిమాలు, సి రెస్టారెంట్లు, వేటి కింద ఎంత ఉన్నాయి ఓపెన్ చేయండి. రామకృష్ణ గారి కుటుంబం 400 పాయింట్స్, రావు గారి కుటుంబం 450 పాయింట్స్. సో ఈ రోజు మన భలే కుటుంబం గేమ్ షోలో విన్ అయినటువంటి కుటుంబం ఎవరయ్యా అంటే కుటుంబం రావు గారి కుటుంబం. కంగ్రాచులేషన్స్ రావు గారి కుటుంబం ఈరోజు భలే కుటుంబంలో విన్నర్స్. కంగ్రాచులేషన్స్ అండి రావు గారి కుటుంబం. 450 పాయింట్స్ తో మీరు ఈరోజు భలే కుటుంబం విన్ అయ్యారు. కాబట్టి మీకు 25,000 రూపాయల ఖరీదైనటువంటి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫున 25,000 రూపాయలు విలువైనటువంటి వస్తువులు మీకు సొంతం చేసుకున్నారు మీరు. రన్నర్ అప్ గా ఉన్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. మీకు కూడా 10,000 రూపీస్ వర్త్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫున 10,000 రూపీస్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. ఇక్కడితోటి మన భలే కుటుంబం అయిపోలేదండి, ఇంకొక రౌండ్ ఉంది. ఆ రౌండ్కి ఈ విన్నర్ రన్నర్ సంబంధం లేదు. బట్ వీళ్ళ పాయింట్స్ వీళ్ళకున్నాయి, వాళ్ళ పాయింట్స్ వాళ్ళకున్నాయి. ఇప్పుడు వాళ్ళని వీళ్ళు చేసి ముందుకు రావచ్చు. ఈ రౌండ్లో 5,000 రూపీస్ క్యాష్ రెండు టీమ్స్లో ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. జాక్పాట్ రౌండ్లో ఈ 5,000 రూపాయలు విన్నర్స్ సొంతం చేసుకుంటారా, రన్నర్స్ సొంతం చేసుకుంటారా? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యారే చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ గేమ్ షో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం. భలే కుటుంబంలో ఈరోజు రావు గారి కుటుంబం విన్ అయింది, రామకృష్ణ గారి కుటుంబం రన్నర్ అప్ గా ఉండిపోయారు. ఇది ఇక్కడికి ఇలా ఉంటే జాక్పాట్ రౌండ్, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. 5,000 రూపీస్ నెట్ క్యాష్ ఇక్కడే అందజేస్తాను. ఏ టీం గెలుచుకుంటే ఆ టీంకి, ఏ కుటుంబం వాళ్ళు గెలుచుకుంటే ఆ కుటుంబానికి 5,000, 4,000 వాళ్ళకి, 4 మెంబర్స్కి 1,000 నాకు ఇస్తారు వాళ్ళు ప్రేమగా. ఈ 5,000 రూపీస్ గెలుచుకోవాలంటే జాక్పాట్ రౌండ్ ఏంటంటే నేను 15 క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ అడగగానే దాని ఆన్సర్ మీ టీంకి తెలిస్తే మీరు, మీ టీంకి తెలిస్తే మీరు బజర్ నొక్కుతారు. ఇద్దరు ఒకేసారి నొక్కినా కూడా ఎవరు ముందు నొక్కారనేది నాకు తెలుస్తుంది కంప్యూటర్ ద్వారా. వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పమని చెప్పిన తర్వాత ఆన్సర్ చెప్పండి, నొక్కేసేమంటే ఆన్సర్ చెప్పకండి. మీరు చెప్పిన వాళ్ళు ముందు అనుకోండి, ఆ ఆన్సర్ వాళ్ళకి వెళ్ళిపోద్ది అనవసరం. కాబట్టి నేను ఏ టీమో చెప్తాను, మీరు ఫస్ట్ నొక్కారు మీరు చెప్పండి అంటాను, అప్పటిదాకా ఎవరు ఆన్సర్ చెప్పకండి, ఓకేనా? బజర్ నొక్కిన తర్వాత మీరు బజర్ నొక్కారనుకోండి, మీరు ఆన్సర్ చెప్పినప్పుడు అది రాంగ్ ఆన్సర్ అయిందనుకోండి, మీకు -10 మార్క్స్ మైనస్ అవుతుంది. సో అదే ఆన్సర్ని మీరు పాస్ ఆన్ చేస్తాను, మీరు చెబితే +5 వస్తుంది మీకు. మీరు తీసుకున్న తర్వాత రాంగ్ చెప్పారనుకోండి -5 అవుతుంది. లేదు నేను చెప్పనండి నెక్స్ట్ క్వశ్చన్ అడగమంటే ఆన్సర్ చెప్పేసి నేను నెక్స్ట్కి వెళ్తాను, మీకు ఏ లాసు ఉండదు నొక్కని వాళ్ళకి, ఓకేనా? పాస్ ఆన్ మీ ఇష్టం, మీరు తీసుకుంటారా లేదనేది మీ ఇష్టం. తీసుకుంటే మాత్రం +5 -5, ఫస్ట్ నొక్కిన వాళ్ళకి +10 -10. ఓకే, అర్థమైపోయింది కదండి? జాక్పాట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? జాక్పాట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ రెడీ? ప్రజారాజ్యం జెండాపై గుర్తు. ఫస్ట్ వీళ్ళు నొక్కారు, ఆన్సర్ ఉదయించే సూర్యుడు. ప్రజారాజ్యం జెండాపై గుర్తు. మీకు ఇది రైట్ ఆన్సర్ అయితే +10 అవుతుంది, లేకపోతే -10కి వెళ్ళిపోతారు. ఉదయించే సూర్యుడు అని మీరు ఆన్సర్ చెప్పారు. మీరు మీ అమ్మాయిని ఏకీభవిస్తున్నారా? నువ్వు అసలు ఏంటి మాట్లాడవే? నువ్వు నీకు ఇష్టం లేదా? నేను నచ్చలేదా? షో నచ్చలేదా? ఏంటి? ఏం లేదు అసలు ఇందులో ఏం కనపడలేదు. ఇంతమంది ఉన్నా ఏమీ లేదా? రైటేనా మీ అక్క చెప్పి? రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్. రామకృష్ణ గారి కుటుంబం +10 పాయింట్స్ సంపాదించుకున్నారండి. ప్రస్తుతం వాళ్ళు 0లో ఉన్నారు, మీకు 10 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్ గా చనిపోయిన కింగ్ ఆఫ్ పాప్ ఎవరు? అగైన్ రామకృష్ణ గారి కుటుంబం. మైకేల్ జాక్సన్. కింగ్ ఆఫ్ పాప్ కరెక్ట్ అండి, మైకేల్ జాక్సన్. కరెక్ట్ కాదంటే ఏం చేస్తాను నన్ను? మరి కరెక్ట్ ఏంటంటే కరెక్ట్ కాదంటే ఏం చేస్తాను నాకు అర్థం కాలే. మైకేల్ జాక్సన్ సంబంధించి ఏం తెలుసు నీకు ఆయన గురించి? మంచి డాన్సర్ నాలాగా. పాప్ సింగర్ కూడా. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. రామకృష్ణ గారి కుటుంబం 20 పాయింట్స్. మీరు ప్రస్తుతం 0లో ఉన్నారు జాక్పాట్ రౌండ్ లో.
థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో అతి పెద్ద నది ఏది? మళ్ళీ వీళ్ళే. నైలు నది. ప్రపంచంలో అతి పెద్ద నది మీరేం చెప్తారా? ఆవిడతో ఏకీపించేస్తారా? ఆవిడ ఆ మాత్రం చెప్పింది బెటర్ అంటారా? నువ్వేం చెప్తావు? తెలీదా? నీ పేరేంటన్నావు? నీ పేరు అమృత. అమృత, యు ఆర్ రియలీ గ్రేట్. నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మీ వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదు ఆన్సర్, నీకు ఒక్కదానికే తెలుసు. నొక్కింది కూడా నువ్వే కదా, బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నావు. పేలు కుక్కడం ఏమైనా అలవాటు ఉందా? టక్కక 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 మన. ఓకే, ప్రస్తుతం వాళ్ళు 30-0. ఇంకా క్వశ్చన్స్ చాలా, 12 క్వశ్చన్స్ ఉన్నాయి. నిరాశకు గురి కాకండి, నిస్పృహకు లోనవ్వకండి. ఆల్రెడీ గెలిచారు మీరు 25,000 రూపాయలు. అలా అని దీన్ని వదిలేసుకోవద్దు, గెలవడానికి ట్రై చేయండి. ఏమంటావు బ్రదర్? నేనేమంటానండి, మీరు ఏమంటే అది అంటానంటావా? సరే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి, ఈసారి రావు గారి కుటుంబం. క్వశ్చన్ అవ్వలేదు, నొక్కేశారు. సబితా ఇంద్రారెడ్డి. సబితా ఇంద్రారెడ్డి మీ ఆన్సర్. క్వశ్చన్ చదువుతున్నాను, రైట్ ఆ రాంగా చూద్దాం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ఉన్న మహిళ ఎవరు? రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సబితా ఇంద్రారెడ్డి గారు. ఫస్ట్ టైం ఒక లేడీ హోమ్ మినిస్టర్. గ్రేట్ కదండి. మీకు ఆడవాళ్ళందరికీ బాగా గర్వంగా ఉంటుంది, ఒక మహిళ ఫస్ట్ టైం హోంశాఖ మంత్రిగా ఉన్నారు. గ్రేట్. 10-30. నెక్స్ట్ క్వశ్చన్. త్వరలో మార్కెట్లోకి రానున్న అతి తక్కువ ధర గల కారు ఏది? రామకృష్ణ గారి కుటుంబం. నానో కారు. నానో కారు. ఏం కార్ అండి? నానో కారు, టాటా. పేరే అలా ఉంది, కన్ఫ్యూజన్ కదా. టాటా నానో కార్. ఆయన చెప్పింది కూడా కరెక్టే అండి, ఆయన మీరు దోషిలో చూస్తున్నారు. రైట్ ఆన్సర్, నానో కార్. నానో ఈ ఇంగ్లీష్ లో ఉన్న, అందుకే నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు తెలుసా, వదిలేసేదాన్ని. దాన్ని ఎలా అయినా పలకొచ్చు అనమాట. నానో నియానో అట్లా ఏదైనా పలకొచ్చు అనమాట దాన్ని, దాని ఇష్టం, స్పెల్లింగ్ అదే ఉంటుంది. రైట్ ఆన్సర్, రామకృష్ణ గారి కుటుంబం 40, రావు గారి కుటుంబం 10. నెక్స్ట్ క్వశ్చన్. రామాయణం రాసింది ఎవరు? ఇక్కడ నువ్వు నొక్కేలో పెట్టి నొక్కేశారు. నువ్వు ఆ నుంచి బయలుదేరి అలా పరిగెత్తుకుంటూ వచ్చి నొక్కేలోపు ఇక్కడ ఇవి నొక్కేశారు. ఓకే, మీరు చెప్పండి. వాల్మీకి. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. 50-10. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఫుట్బాల్ కెప్టెన్ ఎవరు? నొక్కింది నారాయణ, దొరికింది. ఇందాక నుంచి నొక్కింది, ఇప్పుడు నొక్కింది. ఫుట్బాల్ కెప్టెన్ ఎవరమ్మా? ఆడుకుంటాడు ఇప్పుడు ఫుట్బాల్ వీళ్ళు మీతో. ఫుట్బాల్ కెప్టెన్ ఎవరు? ఫుట్బాల్ కెప్టెన్? నాకు తెలియదంటే నాకు తెలియదంటారు. ఎవరే ఆన్సర్ చెప్పట్లేదు. నొక్కనైతే నొక్కేశారు. పోతాయి -10 ఇప్పుడు. చూసారా, ఒక్కోసారి మనకి కూడా కలిసి వస్తుంది. కిరణ్ బేడా. ఫుట్బాల్ కెప్టెన్ ఎవరు? భారత ఫుట్బాల్ కెప్టెన్. -10. ఓకే, రామకృష్ణ గారి కుటుంబం ఆన్సర్ చెప్పలేకపోతున్నారు కాబట్టి -10. మీరు ఛాన్స్ తీసుకుంటారా, వదిలేస్తారా? ఛాన్స్ తీసుకుంటే ఆన్సర్ చెప్పకపోతే 5- అవుతుంది, చెబితే 5+ అవుతుంది. ఏమండి? వదిలేస్తామండి. ఎందుకండి? తెలియదండి. అందరు క్రికెటేనా? ఫుట్బాల్ ఎవరికి సంబంధం లేదా? క్రికెట్ కెప్టెన్ ఎవరు? ధోని. ఇదైతే చెప్తారు అందరూ. ఫుట్బాల్ అంటే చిన్న చూపండి మీకు. అదనుకుని ప్రెస్ చేసాం. అదనుకుని ఫుట్బాల్ కెప్టెన్ ఎట్లా అనుకుంటారండి? ఫస్టే ఫుట్బాల్ అని చెప్పాను నేను. ఓకే, మీరు 40కి వెళ్ళిపోయారు, మీరు 10లో ఉన్నారు, మీరు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఆన్సర్ నేనే చెప్తాను. బైచుంగ్ భాటియా. కెప్టెన్ పేరు బైచుంగ్ భూటియా. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది? మీరు దొక్కారు ఈసారి. ఎవరెస్ట్ శిఖరం. 5000 తెలుసా మీకు? ఏ శిఖరం అన్నారు? ఎవరెస్ట్. ఏమండి? ఎవరెస్ట్ శిఖరం అండి. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ తీసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు అక్కడ 20, ఇక్కడ 40. దగ్గరకు వచ్చేసారు. చూసారా, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. 9th క్వశ్చన్. వ్యాలంటైన్స్ డే ఎప్పుడు? ఇక్కడ నొక్కారు. రామకృష్ణ గారి కుటుంబం. ఫిబ్రవరి 14.
లేకపోతే తీసేసేవాడిని. Feb 14th చెప్తే ఫిబ్రవరి. స్పెల్లింగ్ చెప్పండి. FEBRUARY. థ్యాంక్స్ అండి, మీరు తప్పు చెప్పిన నేను పట్టుకోలేదు, నాకు రాలేదు. రైట్ ఆన్సర్ 50. రామకృష్ణ గారి కుటుంబం 50కి వచ్చారు. ఓకే, 9 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత 50, 20. 10th క్వశ్చన్. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? మళ్ళీ వీళ్ళే నొక్కారు. నొక్కుతూనే ఉన్నాను. అండి మీరు నొక్కేలో వీళ్ళు నొక్కేశారండి. దారి ఎడారి. థార్ ఎడారి. థార్ ఎడారి. ఓకే, రాంగ్ ఆన్సర్. -10. 40కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఛాన్స్ తీసుకుంటారా వదిలేస్తారా? ఛాన్స్ తీసుకుంటే +5, మీరు చెప్పలేకపోతే -5. ఛాన్స్ తీసుకుంటున్నారు, ఆన్సర్ చెప్పండి. సహారా ఎడారి. సహారా ఎడారి రైట్ ఆన్సర్. వెరీ గుడ్. +5. రావు గారి కుటుంబానికి +5 అండి. సో ఇప్పుడు రావు గారి కుటుంబం 25, రామకృష్ణ గారి కుటుంబం 40. 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకా 5 క్వశ్చన్స్ లో ఇప్పుడు ఈ జాక్ పాట్ 5000 ఎవరు గెలుచుకుంటారో తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ ప్రపంచ కప్ గెలిచిన దేశం ఏది? వరల్డ్ కప్ క్రికెట్ లో మూడో వరల్డ్ కప్ గెలిచిన దేశం ఇది. థర్డ్ వరల్డ్ కప్. ఇద్దరు నొక్కట్లే బజర్. నేను నొక్కా అన్నారు. నొక్కండి. నొక్కరా వదిలేసుకుంటారా? ఓకే, మీరు చెప్పినా మైనస్, తప్పు చెప్పినా మైనస్ చెప్పను. మీరేం చెప్తారు చెప్పండి. ఆస్ట్రేలియా. మీరేం చెప్తారు? పాకిస్తాన్. ఇద్దరికి పోతాయి 10. ధమాల్. ఇంగ్లాండ్. అరే నీకు పోతాయి 30. అరే మేరా భారత్ మహాన్ అండి. కపిల్ దేవ్ 2 సార్లు వెస్టిండీస్ గెలిచిన తర్వాత 3వసారి కపిల్ దేవ్ గారు వెళ్ళి అక్కడ ఎర్రగా తీసి కప్పు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అక్కడే ఉంచారు. ఇప్పటివరకు ఇంకెవరు తేలేదు అసలు. ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెడీ. జీవ పరిణామ పితామహుడు ఎవరు? నొక్కేసి చెప్పంటారేంటండి? వాళ్ళకి తెలుసో లేదా అడగకుండా మీరు నొక్కేసి. జీవ పరిణామ పితామహుడు ఎవరు? అరిస్టాటిలా? జీవ పరిణామ అంటే ఏంటి? ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే అరిస్టాటిల్. మీది ఇప్పుడు తప్పు అయితే 10 పాయింట్స్ ఉష్కాకి. రాంగ్ ఆన్సర్. 25 నుంచి -10, 15కి వెళ్ళిపోయారు. మీరు అటెంప్ట్ చేయకపోవడం, ఛాన్స్ తీసుకోకపోవడం మీ లక్. 40లో ఉన్నారు. అలాగే ఆన్సర్ ఏంటంటే చార్లెస్ డార్విన్. డార్విన్ సూత్రం అని కూడా అంటారు కదా, ఏదో ఉంటుంది అలా. నాకు పెద్దగా తెలియదు దాని గురించి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. రెడీ. మొక్కలకి ప్రాణం ఉందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? రావు గారి కుటుంబం నొక్కారు. మొక్కలకి ప్రాణం ఉందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? మొక్కలకి ప్రాణం ఉందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? అబ్దుల్ కలాం. 10. సిఎస్ బోస్. పాస్ ఆన్ తీసుకుంటారా మీరు? తీసుకుంటారా? రాంగ్ ఆన్సర్ అయితే మీకు 5 పాయింట్స్ పోతాయి. ఓకే, అయినా తీసుకుంటారా? పాస్ ఆన్. వాళ్ళు పాస్ ఆన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వెరైటీగా మీరు చెప్పింది రైటో రాంగో నేను చెప్తాను. చెప్పండి. ఎంఎస్ స్వామినాథన్. రాంగ్ ఆన్సర్. 5 పాయింట్స్ మైనస్ ఫర్ రామకృష్ణ గారి కుటుంబానికి. మొక్కలకి ప్రాణం ఉందని తెలియజేసిన శాస్త్రవేత్త 35. రాంగ్ ఆన్సర్. సిఎస్ బోస్ అన్నావు కదా నువ్వు. అంటే ఎందుకన్నావు అలాగా? నేను నీకు 10 పాయింట్స్ ఇవ్వకుండా 5 పాయింట్స్ ఇస్తున్నాను. నువ్వు ఎలా చెప్పావో ఏం చెప్పావో తెలియదు కానీ కొంచెం దగ్గరలో చెప్పావు. బోస్ అన్న పేరు అందుకని నీకు 5 పాయింట్స్ ఇస్తున్నాను. తీసుకో, ఎంజాయ్. యాక్చువల్గా ఆయన పేరు ఏంటంటే జగదీష్ చంద్రబోస్. అందుకని నీకు 5 పాయింట్స్ ఇస్తున్నాను. బట్ వాళ్ళు జగదీష్ చంద్రబోస్ ఇచ్చుంటే నీకు 10 పాయింట్స్ మైనస్ అయ్యాయి, వాళ్ళకి 5 పాయింట్స్ ప్లస్ అయ్యాయి. అది మీకు అందుకని ఛాన్స్ ఇచ్చానండి. మీరు కరెక్ట్ చెప్పుంటే వాళ్ళకి 10 మైనస్ చేసేవాడిని. వాళ్ళు సగం చెప్పారు కాబట్టి ఛాన్స్ ఉంచాను అలాగా. సో ఇప్పుడు వాళ్ళు 20, మీరు 35. వెరైటీగా ఉంది స్కోర్ ఆఫ్ ఇండియా.
ఓకే, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది? మీరే. పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం. మీరైతే ఏం చెప్దాం అనుకుంటారు? పసిఫికేనా? అయితే రైట్ ఆన్సర్. రావు గారి కుటుంబం 30, 35. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ 5000 రూపీస్కి. ఈ లాస్ట్ క్వశ్చన్ ట్విస్ట్ ఏంటంటే, ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ అడిగాకే బజర్ నొక్కండి. ముందు మీరు నొక్కేసారు ఇంకో వీడియో చూసి క్వశ్చన్ ఏంటో మీరే ఎక్స్పెక్ట్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఆ క్వశ్చన్ ఇక్కడ లేకపోతే మీరు లాస్ అయిపోతారు. కాబట్టి క్వశ్చన్ అడిగే వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ ప్రశాంతంగా వీడియో చూడండి. వచ్చాను, రావయ్యా. నా తండ్రి పాదాలు విడిచి రాలేని స్వామి. మీరు వీడియో చూశారు కదా, ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఓకే, క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు టక్కన నొక్కండి. ముందు నొక్కేసి టెన్షన్ పడకండి. క్వశ్చన్ పూర్తి చేయనివ్వండి. ఓకేనా? మీరు చూసిన క్లిప్ ఏ సినిమాలో? పాండురంగ మహత్యం. నువ్వు ఎందుకు వదిలేసావు ఛాన్స్ ఈసారి? నువ్వే రైట్ చేసినట్టున్నావు, నా డౌట్. తెలియదని వదిలేసి మీ అమ్మగారు రిస్క్ తీసుకున్నారు. పోతే ఎలాగూ పోద్ది కదా, వస్తే 5000 వస్తాయి కదా అని ఒక రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని మీకు పాస్ ఆన్ చేయాలా, వదిలేస్తారా? మీరు పాస్ ఆన్ తీసుకొని మైనస్ అయిపోయారంటే మీకు టెన్షన్. వాళ్ళు మీరు వదిలేశారంటే మీకు గ్యారెంటీ గెలిచిపోతారు. ఆ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు పాస్ ఆన్ తీసుకుంటారా, వదిలేసుకుంటారా? వదిలేసుకుంటాం. అంత ఛాన్స్ మీకు ఎక్కడితే వాళ్ళు చెప్పింది రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. మొత్తం మీద భలే కుటుంబంలో జాక్పాట్ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయిన తర్వాత రావు గారి కుటుంబం 30 పాయింట్స్ తోటి ఉంది, 30 పాయింట్స్. రామకృష్ణ గారి కుటుంబం 45 పాయింట్స్ తో జాక్పాట్ రౌండ్ గెలిచింది. కంగ్రాచులేషన్స్. 1, 2, 3, 4, 5,000 అండి. మిమ్మల్ని గెలిపించినందుకు కానీ ఇవి నాకే. వద్దులేండి, మీ 1000 మీరు ఉంచుకోండి. మీ 1000 మీరు ఉంచుకోండి. మీ 1000 మీరు ఉంచుకోండి. నీకు ఇవ్వనా? నువ్వు సైలెంట్గా అసలు బలవంతంగా మీ వాళ్ళు నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి లాక్కొచ్చినట్టు ఉన్నావు షోకి. నువ్వు తెలుసా? ఇష్టంగా రాలేదు నువ్వు షోకి. ఇష్టంగా వచ్చాను. మరి అట్లా ఉన్నావేంటి? ఆయన కొంచెం మధ్య మధ్యలో మాట్లాడుతున్నావు నువ్వు అసలు. అంతే నువ్వు. నేను ఒక సెకండ్ ఎలా ఉంటేనే అంతకు బోర్ కొట్టేసింది కదా. ఈ లెక్క నువ్వు మాకు ఎంత బోర్ కొట్టించావు ఆలోచించి మాట్లాడు. కొంచెం యాక్టివ్గా ఉండాలి. అందరూ అలాగ ఉండరు కానీ కొంచెం ట్రై చేస్తూ ఉండాలి. సరదాగా 10 మంది కలిసినప్పుడు మాట్లాడుతూ ఉండాలి. తీసుకో 1000 రూపాయలు. ఈసారి బాగా మాట్లాడి ఇంకో 1000 రూపాయలు. నేను ఉంచుకోలేదండి, మొత్తం మీకే ఇచ్చాను. 5000 మీకే. కంగ్రాచులేషన్స్. ఓకే అండి, మొత్తం మీద ఇద్దరు 2 కుటుంబాలు హ్యాపీ కదండి. అలాగే హ్యాపీగా ఉండండి. పాండురంగడు దీవెనలు మీకు ఉంటాయి ఎప్పుడు. మరి ఈ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా వెంటనే వచ్చి పార్టిసిపేట్ చేయండి. గిఫ్ట్లన్నీ మీ సొంతం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో 2 కుటుంబాలు వస్తాయి. ఆ కుటుంబాల్లో ఏ కుటుంబం గెలుస్తుంది, ఏ కుటుంబాలు వస్తారని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. అప్పటివరకు టేక్ కేర్. థ్యాంక్ యూ. డోలీ 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 రే, డోలీ 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 రే, డోలీ 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 రే, డోలీ 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్.